ఒకసారి క్రైస్తవ్యం మతమా మార్గమా, క్రైస్తవ్యం మతమని, బైబిల్ ఒక మత గ్రంథమని, యేసుక్రీస్తు మత బోధకుడని, అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే మతాన్ని స్థాపించడానికని మత మూర్ఖులు తాలూకాలను పిల్లిలా కేకలేస్తున్నారు. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే స్త్రీ బట్టలు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ క్రైస్తవ్యం మతమన్నంత మాత్రాన క్రైస్తవ్యం మతమైపోతుందా? అరిగిపోయిన బూట్లు వేసుకొని అధికారుల్లో దిగి బైబిల్ మత పుస్తకం అన్నంత మాత్రాన క్రైస్తవ్యం మతమైపోతుందా? బైబిల్ మత పుస్తకం అవుతుందా? ఎవరెన్ని చెప్పినా నిజాలు అబద్ధాలు కావండి. బాధాకరమైన విషయం ఏమిటంటే మతానికి మీనింగ్ తెలియని వాడు కూడా మతం గురించి మాట్లాడుతున్నాడు. అసలు బైబిల్ ఏమంటుందో ఒకసారి చూడండి. మతం అన్న పదానికి పుట్నోట్లో విశ్వాసం అని ఉంది. అంటే మతం అంటే నిర్వచనం, విశ్వసించడం. మరి మతంలో ఉన్నవారు దేనిని విశ్వసిస్తున్నారో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుకున్నాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవన్నాయి అన్నాడు. అంటే మతంలో మనుషుల ఆచారాలు ఉంటాయి. అలా మనుషులు కల్పించిన పద్ధతులను విశ్వసించడమే మతమైతే యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి వచ్చారా, మార్గాన్ని స్థాపించడానికి వచ్చారా? ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు జీవిస్తున్న వారిలో కానీ ఇంతకు ముందు జీవించిన వారిలో కానీ ఎక్కువ మంది ఆకర్షింపబడింది ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే. ఇప్పుడున్న ప్రపంచ జనాభా 750 కోట్లు. అందులో సుమారు 350 కోట్ల మంది వరకు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారు. మరి ఎంతగా యేసుక్రీస్తును నమ్మడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు మతాన్ని స్థాపించడం లేదు, మార్గాన్ని స్థాపించాడు. మతాన్ని ప్రోత్సహించడం లేదు, మతాన్ని వ్యతిరేకించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ అధ్యాయం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకటి మీ మతంలో కలుపుకుంటకు మీరు భూమిని సముద్రముని చుట్టూ వచ్చుదురు అన్నాడు. అంటే ఒకటి మీ మతంలో అన్నాడు అంటే యేసు మార్గం వేరుగా ఉందని మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే యేసుక్రీస్తు మతాన్ని ప్రోత్సహించినట్లుగా లేదు, మతాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది, తప్పు చేస్తున్న వారిని గద్దిస్తున్నట్లుగా ఉంది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ అధ్యాయం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ అధ్యాయం చదువుకుందాం. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి అన్నాడు. అంటే ఇక్కడ మతమని ప్రయోగించలేదు, మార్గమని ప్రయోగించాడు. అలాగే మరొక మాట చూడండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 25వ అధ్యాయం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 25వ అధ్యాయం చదువుకుందాం. అతడు ప్రభు మార్గం విషయమై అన్నాడు. అంటే ఇక్కడ మతమని ప్రయోగించలేదు, మార్గమని ప్రయోగించాడు. మరి మార్గం ఎవరు అని మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకుందాం. క్రీస్తు నేనే మార్గం అన్నాడు. అంటే నేను మాత్రమే మార్గాన్ని స్థాపించాను, మిగిలిన వారు మతాన్ని స్థాపించారు అన్నాడు. మరి యేసు మార్గం మీకు ఏమి నేర్పుతుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ అధ్యాయం 44వ అధ్యాయం చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ అధ్యాయం చదువుకున్నాం. మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులు ప్రేమించుడి అన్నాడు. అంటే యేసు మార్గం మనుషుల్ని ప్రేమించమంటుంది, మనుషుల్ని చంపేస్తుంటే మార్గమైన యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక క్షమించమని చెప్పాడు. అంటే మతంలో ఉన్నవాడు మనిషిని చంపేస్తే మార్గంలో ఉన్నవాడు
మనిషిని ప్రేమించి శ్రమిస్తాడు. మతం మనుషుల ఆచారాలు, మార్గం దేవుని ఆశయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మతం కర్రపెత్తనం చేస్తే మార్గం బుర్రపెత్తనం చేస్తుంది. మతం కత్తిపెత్తనం చేస్తే